మన హైదరాబాద్ దగ్గరనే ఇంత అద్భుతమైన అమ్మవారి ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. సాక్షాత్తు కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఈ అమ్మవారు మనుషుల లాగానే చెమటని చిందిస్తుంది. పదండి పోదాం, ఈ ఆలయం ఎక్కడుంది, ఏంటి, ఈ ఆలయం గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం. దాదాపు 700 సంవత్సరాల కింద నీటి గుండం మధ్యలో మరకత రూపంలో వెలిసిన అమ్మవారు. అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు కూడా ఇక్కడ స్వయంభుగా వెలిశాడు. మనం ఈ ఆలయం లోపలికి వస్తుంటే ఏదో పురాతనమైన కోట లోపలికి వస్తున్న అనుభూతి కలుగుతుంది. అలా కొంచెం ముందుకు వస్తే పురాతనమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. అది కూడా మొత్తం శిథిలమైపోయింది. ఇంకా మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం రండి. ఈ ఆలయాన్ని చూస్తేనే అర్థమవుతుంది మనకి ఈ ఆలయం ఎంత పురాతనమైనదో. ఆ మైమగల్ అమ్మవారిని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అమ్మవారి చేతిలో కుంకుమ భరణి ఉంటది. దానికి అర్థం వచ్చిన వారికి కుంకుమ పెట్టమని అమ్మవారు చెప్తుందంట. ఈ అమ్మవారిని మంగళపల్లి మహామాయి అమ్మవారు అంటారు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఈ అమ్మవారి చరిత్ర ఏంటంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న ఇబ్రహీం బాషా అనే రాజు ఇక్కడ ప్రవహిస్తున్న ఇబ్రహీం చెరువుకి అడ్డుగా ఆనకట్ట కట్టాడు. అక్కడికి అమ్మవారు వచ్చి తన కాలి గోటితోని ఆ చెరువు కట్టని తెంచేది. ఎవరిలా చేసేది వారిని తప్పకుండా పట్టుకోవాలనే ఉద్దేశంతో రాజు ఒక రోజు రాత్రంతా ఆ చెరువుకి కాపలా ఉన్నాడు. అమ్మవారు వచ్చి కట్టని తెంచడం చూసిన ఆ రాజు అమ్మవారిని వెంబడించాడు. అలా వచ్చిన అమ్మవారు ఇప్పుడు ఈ ఆలయం ఉన్న చోట పెద్ద గుండం ఉండేదంట. అమ్మవారు ఆ గుండంలో దుంకి మాయమయ్యిందంట. అక్కడికి వచ్చిన రాజుకి అమ్మవారు గుండం మధ్యలో మరకత రూపంలో కనిపించింది. అలా వెలిసింది ఈ ఆలయం. ఇప్పుడున్న ఈ ఆలయం మొత్తం ఆ గుండం పైనే నిర్మించారు. ఇంకా ఇక్కడున్న ఇంకో కథనం ఏంటంటే, కాలజ్ఞానం బోధించిన బ్రహ్మంగారే స్వయంగా వచ్చి ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశాడని ఇక్కడ పూర్వీకులు చెప్తురు. అమ్మవారి పక్కల్నే స్వయంభుగా వెలిసిన శివయ్య కూడా ఉంటాడు. స్వయంభుగా వెలిసిన అమ్మవారు అయ్యవారు పక్క పక్కలనే ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఆలయం ప్రాంగణంలోనే పురాతనమైన ఒక చేదురు బావి ఉంటది. ఆలయం చుట్టూ ఒక మండపం ఉంటది.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆలయం చుట్టూ అమ్మవారికి రక్షణగా 8 దిక్కుల 8 వీరభద్రస్వామి విగ్రహాలున్నాయి. ఆలయం పక్కనే ఒక చెరువు కూడా ఉంటది. ఈ ఆలయం చాలా అంటే చాలా బాగుంది. కానీ చాలా మందికి తెలియదు ఇటువంటి ఆలయం ఉంది ఇక్కడని. మీరు గనక ఇబ్రహీంపట్నం సైడ్ గాని మంగళపల్లి సైడ్ గాని పోతే తప్పకుండా వెళ్ళండి. ఈ ఆలయం ఎక్కడుందంటే నాగార్జున సాగర్ హైవే పై బొంగుళూరు గేట్ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మంగళపల్లి క్రాస్ రోడ్ వస్తది. ఆడి నుండి రైట్ తీసుకొని కొంచెం దూరం పోగానే ఇంకో రైట్ వస్తది. ఆ రైట్ నుంచి కొంచెం దూరం పోగానే ఆలయం కనిపిస్తది. కావాలంటే ఆలయం గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతా చూడండి. వీడియో ఇంతసేపు చూసినావుగా, నచ్చితే లైక్ కొట్టు. అదే చేత్తో జర సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చుగా.